అందుకే పాకిస్తాన్ పాలకులు రోజు ఏదో ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ పాలకులు పాకిస్తాన్ సైన్యం పెంచి పోషించిన ఉగ్రవాదులు భారత్లో రక్తపాతాన్ని సృష్టించి దానికి ఇప్పుడు భారత్ ఏ విధంగా తమ ప్రతీకార దాడి చేస్తుందోనని భయంతో వణికిపోతున్న సమయంలో కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. భారత్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ మహిళా ప్రజాప్రతినిధి భారత్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. ఈమె పాకిస్తాన్ సెనేటర్ పాల్వాషా ఖాన్. ఆమె ఏమంటారు అంటే అయోధ్యలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మజీద్కు శంకుస్థాపన చేస్తారు అని చెప్తోంది. బాబ్రీ మసీదుకు సంబంధించి మొదటి ఇటుకను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పేర్చి అక్కడి నుంచి మొదటి ప్రార్థన చేస్తారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అని ఈ పాకిస్తాన్ మహిళా ప్రజాప్రతినిధి అంటూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ పాలకులు మాట్లాడిన పిచ్చి మాటలు మనం చూసాం. రక్షణ శాఖ మంత్రి కానీ మరియం షరీఫ్ కానీ మరికొంతమంది మంత్రులు కానీ పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని ఒకరు, నాలుకలు కోస్తామని ఇంకొకరు, నీళ్లు ఆపేస్తే రక్తపాతాన్ని సృష్టిస్తామని మరొకరు, పాకిస్తాన్పై దాడి చేయాలి అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించాలి అని ఇంకో మహిళా ప్రజాప్రతినిధి, పాకిస్తాన్పై దాడి చేస్తే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని బెదిరింపులు. ఇలా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ ఆర్మీని కూడా చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ సెనేటర్, ఈ మహిళా ప్రజాప్రతినిధి అంటుంది, చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. పాకిస్తాన్ వక్ర బుద్ధి ఇప్పుడు బయటపడుతూనే ఉంది. పాకిస్తాన్ బుద్ధి భారత్లో రక్తపాతాన్ని సృష్టించడం, భారత్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం. అందుకే ఇప్పుడు భారత్ అంతా ఐక్యంతో ఉంది. భారత్ అంతా మేము ఐక్యమత్యంతో ఉన్నామని మతాలకు అతీతంగా పాకిస్తాన్పై మనం ప్రతీకార దాడి చేయాలి అని చెప్తున్నారు. అన్ని మతాలు ఒక్కటిగా ఇప్పుడు పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవటానికి ఒకటవుతున్న సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ పాకిస్తాన్ ప్రజాప్రతినిధి మాట్లాడుతుంది. మహిళ కాబట్టి కొంచెం నేను ఏమీ అనలేక ఆచితూచి మాట్లాడుతున్నాను. పాకిస్తాన్ మహిళా ప్రతినిధి కాబట్టి ఆ పాకిస్తాన్ మహిళా ప్రతినిధి ఇంకేం మాట్లాడారు అంటే, భారతదేశంలో ఉన్న సిక్కు సైనికులు పాకిస్తాన్పై యుద్ధం చెయ్యరు అని అంటోంది. ఎందుకు అంటే పాకిస్తాన్లో సిక్కు మత పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి, సిక్కు మత గురువు జన్మించిన ప్రదేశం పాకిస్తాన్లో ఉంది కాబట్టి పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న సిక్కు సైనికులు పాకిస్తాన్పై యుద్ధం చెయ్యరు అని అంటుంది. చూసారా, ఇక్కడే మైండ్ గేమ్ ఆడుతోంది. విన్నారా? ఇది పాకిస్తాన్ ప్రజాప్రతినిధుల మైండ్ గేమ్. మీకు అర్థమైందా? ఇక్కడ 2 వివాదాస్పద మాటలు మాట్లాడింది ఈమె. ఒకటి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంట. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలీదు, ఉన్నాడో పారిపోయాడో తెలీదు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏం చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకోండి. తన భార్య బిడ్డల్ని, పెళ్ళాం బిడ్డల్ని విదేశాలకు పంపించేశాడు క్షేమంగా ఉండాలి అని. భారత్ దాడి చేస్తే పెళ్ళాం బిడ్డలు ఎక్కడ ఇదవుతారోనని వేరే దేశానికి పంపించేశాడు. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే 4500 మంది టాప్ క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతుంది, భయంతో వణుకుతుంది. ఏంటి, మన ఆర్మీ రాజీనామాలు చేసి ప్రాణభయంతో వెళ్ళిపోతూ ఉంటే నేను ఇప్పుడు యుద్ధ భూమిలోకి వెళ్ళినా నేను కూడా రిజైన్ చేసి ప్రాణాలు దక్కించుకోను అనే ఒక భయం వ్యక్తమవుతున్న సమయంలో వీళ్ళు మాట్లాడుతున్న పిచ్చి మాటలు ఏంటి అంటే, మత సామరస్యాన్ని దెబ్బ కొట్టే మాటలు మాట్లాడుతోంది ఈ పిచ్చి పాకిస్తాన్ ప్రజాప్రతినిధి. భారత్లో బాబ్రీలో మొదటి ఇటుకను, మసీదును కట్టడానికి మొదటి ఇటుకను భారత ఆర్మీ చీఫ్ అంట ఇండియా వచ్చి అక్కడ మొదటి ఇటుకను వేసి ఆ తర్వాత మొదటి ప్రార్థన చేస్తారు అంట. భారతదేశం మతాలతో విడిపోలేదు. ఆ పాకిస్తాన్ ప్రజాప్రతినిధికి అర్థం కావాలి. ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏం చెప్పారో విన్నావా? మీరు మాట్లాడే పిచ్చి మాటలు మా చెవులకు ఎక్కువ, మేము ఐక్యమత్యంతో ఉన్నాము అని చెబుతూ ఉన్నారు. మీ తాట తీయటానికి మేమందరం మతాలకు అతీతంగా సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. కానీ ఈ పాకిస్తాన్ ప్రజాప్రతినిధి వాళ్ళ ఆర్మీ చీఫ్ మన భారతదేశానికి వచ్చి మసీదును కట్టడానికి మొదటి రాయిని వేస్తారు అంట. అంటే మత కల్లోలాలు సృష్టించడానికి వాడిన మొదటి మైండ్ గేమ్. విన్నారా? మన ప్రధాని 3 మాటలు మాట్లాడారు. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ అని మాట్లాడిన 3 మాటలు వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటే వీళ్ళకి ఏం చేయాలో తెలియక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఒకడేమో అణుబాంబులు ఉన్నాయంటాడు, ఇంకొకటి రక్తపాతాన్ని సృష్టిస్తానంటాడు. ఇక ఈ పిచ్చెక్కిన మహిళా ప్రతినిధి ఏమంటుంది అంటే, మా ఆర్మీ చీఫ్, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు, ఉన్నాడో లేదో తెలీదు,
కొంతమంది ఏమంటున్నారంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పారిపోయాడు అని, లేదు మాతోనే ఉన్నాడు అని వాళ్ళు ప్రధానితో దిగిన ఒక ఫోటోగ్రాఫ్ని పబ్లిష్ చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన స్థితి వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలీదు. ఆ ఆర్మీ చీఫ్ భారతదేశానికి వచ్చి మసీదుకు సంబంధించిన ఒక రాయిని పేర్చి మొదటి ప్రార్థన అక్కడ చేస్తాడంట. అంటే మత కల్లోలాలు సృష్టించడానికి మాట్లాడుతున్న మాటలు. మొన్న పెహల్గాంలో పొట్టన పెట్టుకున్నారు 28 మందిని. మా భారతీయుల రక్తాన్ని కళ్ళ చూడాలనే మీరు వేసినటువంటి పాచికది, కానీ మాలో మీరు ధైర్యాన్ని పోగొట్టలేకపోయారు. ఇప్పుడు ఏం మాట్లాడింది, ఇంకొకటి ఏం మాట్లాడిందో చెప్తున్నారు వినండి ఒకసారి. ఇంకొక మాట ఏం మాట్లాడింది, ఈ మాటలు వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో భారతీయులను ఎవరిని కించుపరచకుండా మీ కామెంట్స్ తెలియచేయండి. ఏమంటుంది అంటే సిక్ సైనికులు ఎవరూ కూడా పాకిస్తాన్పై దాడి చేయరు అంట. అంటే ఇప్పటికే భారత ఆర్మీ డిసైడ్ అయిపోయింది, రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత ఆర్మీ మమ్మల్ని కొట్టేస్తుంది అనే భయంతో వణికిపోతున్నటువంటి వాళ్ళు మన సైనికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మన సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వెనుకడుగు వేస్తారేమోననే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. మా సైనికులకు, మా దేశ ప్రజలకు దేశభక్తి చాలా ఎక్కువ. మీ దేశ సైనికుల్లాగా పారిపోయే మనుషులు కాదు, మీ దేశ ప్రజల్లాగా పారిపోయే మనుషులు కాదు. అవసరమైతే బక్క చిక్కినటువంటి ఒక సాధారణ వ్యక్తి కూడా గన్న తీసుకొచ్చి సరిహద్దుల్లో నిలబడి మీ సైన్యంపై తుపాకీ ఎక్కువ పెట్టాలి అన్న ధైర్యంతో కసితో రగిలిపోతున్నటువంటి ప్రజలు, పాలకులు, ఆర్మీ కలిగినటువంటి దేశం మాది. ఇప్పుడు ఆమె ఏమంటుందో విన్నారా? ఇప్పుడు వినిపిస్తాను, వినండి, వినటానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు నేను ఆమె ఏమంది అంటే సిక్కు సైనికులు పాకిస్తాన్లో 3 ప్రదేశాలు ఉన్నాయి, పవిత్రమైన ప్రదేశాలు. అఫ్కోర్స్ పవిత్రమైన ప్రదేశాలే కాబట్టి ఆ పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి మీ సిక్కు సైనికులు ఎవరు మాపై దాడులు చేయరు అని ఒక మైండ్ గేమ్ మాట మొదలుపెట్టింది. అంతేకాదు మేమేమన్నా గాజులు వేసుకున్నామా అని మహిళల పరువు కూడా తీసేసింది. అంటే గాజులు వేసుకున్నటువంటి వాళ్ళు అసమర్థులు అని ఈ పాకిస్తాన్ మహిళా ప్రజాప్రతినిధి చెప్తోంది. మహిళలు ధీరోద్ధారంగా ముందుకు వెళ్తుంటుంటారు, మహిళలు పరాక్రమాన్ని చూపిస్తారు, శౌర్యాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఈ పిచ్చి పెట్టిన మహిళా ప్రతినిధి ఏమంటుందంటే మేమేమన్నా బ్యాంగిల్స్ వేసుకున్నామని మహిళల పరువు కూడా తీసేసింది. అంటే బ్యాంగిల్స్ వేసుకున్నటువంటి మహిళలు ఏమీ చేయలేక, ధైర్య సాహసాలు చూపించలేక కూర్చుని ఉంటారు అని ఈమె అభిప్రాయం. అక్కడ పప్పులో కాలేసింది ఈమె. ఇంకేం మాట్లాడుతోంది అంటే నీళ్ళు ఇవ్వకపోయినా మాకు పర్వాలేదు అని. ఇప్పటికే మీ దేశ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు పాలకులు మరికొన్ని రోజులను మీ పాలకులను, మీ సైన్యాన్ని, మీ ప్రజలు తిరిగి కొట్టబోతున్నారు. ఇప్పటికే ఎక్కడ కరువు వస్తుందోనని భయంతో అల్లాడిపోతున్నారు. ఆ రెండో బాక్స్లో మీకు కనిపిస్తున్నాడు కదా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఇంతకుముందు ప్రగల్భాలు పలికాడు. పాకిస్తాన్ రక్షణ మంత్రి నీళ్ళు ఇవ్వకపోతే నరికి చంపేస్తామన్నాడు. పాకిస్తాన్ పెంపుడుకు ఒక హఫీజ్ సయీద్ కూడా నీళ్ళు ఇవ్వకపోతే రక్తాన్ని పారిస్తామన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల ఓట్లు గెలుచుకుని పాకిస్తాన్ ప్రజలను మోసం చేస్తున్న, పాకిస్తాన్ ప్రజల ఓట్లు గెలిచి ఆ పాకిస్తాన్ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పాలకులందరూ కూడా పాకిస్తాన్ ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు భారత్పై మైండ్ గేమ్కి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు వీళ్ళు భారత గడ్డపై రక్తపాతాన్ని సృష్టించి భారత మాత నుదుటిన నెత్తుడి తిలకాన్ని దిద్దాలి, భరతమాత పొత్తిళ్లలో నెత్తురు పారించాలి అని అనుకున్నారు. భరతమాత పొత్తిళ్లలో నెత్తురు పారించాలని వీళ్ళు అనుకుంటూ ఉంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు భరతమాత నిదుటిన తిలకం దిద్దాలని అనుకుంటూ ఉన్నాడు. విజయ తిలకాన్ని దిద్దాలి అని ప్రతి పౌరుడు కూడా అనుకుంటున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్స్ ఏమీ పారలేదు. ఒకటి, విధ్వంసాలను సృష్టించాలి అనుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రమూకలను తరిమి కొట్టేశాం. ఇక ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టేస్తున్నాం. నీళ్లు ఆపేశాం, గగనతలాన్ని ఆపేశాం, త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణాన భారత్ ఎటువైపు నుంచి కొడుతుందో తెలీదు. అటు సొంత గడ్డలో ఉన్నటువంటి బలూచిస్తాన్ ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలీదు. అటువైపు నుంచి తాలిబన్లు ఎలా విరుచుకుపడతారో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితుల్లో ఉండి వీళ్ళ మైండ్ గేమ్ ఆడతారు. వాళ్ళ ఆర్మీ చీఫ్ భారతదేశానికి వచ్చి ఇక్కడ మసీదు కట్టడానికి ఇటుకను పేరుస్తాడంట. వాళ్ళు అక్కడ నుంచి చూస్తారంట, మొదటి ప్రార్థన ఇక్కడ నుంచి చేస్తారు అంట. దానిలో ఈ పాకిస్తాన్ నేతలు పాల్గొంటారంట. మీరు మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటే భారతదేశంలో మతాలకు అతీతంగా మిమ్మల్ని తరిమి కొట్టడానికి ప్రతి పౌరుడు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. మాకు దేశభక్తి చాలా ఎక్కువ. మా సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినడానికి మీరు మైండ్ గేమ్ ఆడితే మా సైనికులు దించే తూటాలు మీ గుండెలను చీల్చుకుని వెళ్ళేటటువంటి పరిణామం కూడా త్వరలోనే చోటు చేసుకోబోతోందని మా సైనికులు చెప్తున్నారు. ఒకసారి ఈమెం మాట్లాడిందో విందాం. ఈమెం మాట్లాడిందో విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి సెనేటర్ మాట్లాడిన మాటలు విందాం. ये पता होना चाहिए कि उस फौज में तकसीम है, उस फौज का कोई सिख सिपाही, कोई सिख फौजी पाकिस्तान पर हमला करने को तैयार नहीं है, पाकिस्तान से जंग करने को तैयार नहीं है, क्योंकि उनके लिए गुरु नानक की धरती है,
उनके लिए ये पाक धरती है। इस धरती के चप्पे चप्पे पे गुरु नानक के कदम पड़े और ये यहाँ में सिखों के जो लीडर हैं गुरपतवंत सिंह पन्नू, उनकी जुर्रत को सलाम पेश करना चाहिए हमें हाउस को, जिन्होंने कहा है कि भारतीय पंजाब से कोई भारतीय फौज इस तरफ हो नहीं आने देंगे और ये धमकी हमें ये देते हैं कि हमारी लाशें बिछाएंगे। तो इनको पता होना चाहिए कि फौज सिर्फ 6-7 लाख नहीं है, यहाँ 25 करोड़ लोग जो है वक्त आने पर ये फौज के साथ हैं और ये इंशाल्लाह ताला सिपाही बनेंगे जनाब। और कहा है कि अगर यहाँ पानी नहीं बहेगा तो खून बहेगा दरियाओं में। मैं सिर्फ ये कहूंगी कि वो वक्त दूर नहीं है कि जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिम मुनीर देगा। చూసారా ఆ పాకిస్తాన్ ప్రజాప్రతినిధి మహిళా ప్రజాప్రతినిధి కాబట్టి నేను కొంచెం తగ్గి మాట్లాడుతున్నాను. పిచ్చి పట్టినటువంటి మహిళా ప్రజాప్రతినిధి ఏం మాట్లాడుతుందో, పాకిస్తాన్కి అంత సీన్ ఉందా అంటే ఆమె ఏమంటుంది, పాకిస్తాన్